మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం కుక్కే. మృత్తికా ప్రసాదం. మట్టి ప్రసాదం. మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంలో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు. దీన్ని వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు. ఒకవేళ పండ్లు లేదా తినే పదార్థాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఏం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి? ఆ ప్రసాదాలను ఏం చేయాలి? ఇక్కడ చూద్దాం. మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్లితే అక్కడి అది సుబ్రహ్మణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తిక అంటే పుట్ట మన్ను ప్రసాద రూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాద రూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేతలోనే చేసే పనులతో ఈ విషయాన్ని మీరు మరచిపోతారు. మృత్తికా ప్రసాదం వివరాలు. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికి నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరైతే కలలో పాములు ఎక్కువగా కనబడుతుంటాయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది. ఆడపిల్లలు ఎవరైతే ఎంతమంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడపిల్లలు లేదా అబ్బాయిలు పెళ్లి చూపులకు వెళ్లే సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్నానం చేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్నానం చేయాలి. తరువాత శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకుని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థన చేస్తే వివాహం త్వరగా అవుతుంది. ఎవరైతే అర్థం పర్థం లేకుండా ఎక్కువగా మాట్లాడుతుంటారో అటువంటి వారికి కొబ్బరి నూనెలో ఒక చిటికే మృత్తికాను వేసి తల దువ్వుకొంటే ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు. ఏ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాలా ఎక్కువగా పళ్లను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటే మృత్తికాను తీసుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏ పిల్లలు ఆరోగ్య భాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో అటువంటి పిల్లలకు స్నానం చేయించే సమయంలో వేడి నీటితో స్నానం చేయించిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థించి ఆ నీటితో పిల్లలకు స్నానం చేయిస్తే అట్టి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుందో అటువంటి వారు ఋతుకాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకుని కొబ్బరి నూనె లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూ ఉంటే అప్పుడు మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు. వివాహం అయి సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చిటిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రార్థన చేసుకుని త్రాగితే స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఎవరింట్లో అయితే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వదిలిపోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి. ఎవరికి చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభవిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా భాగ్యవంతులుగా విలసిల్లుతారు. సర్వేజనా సుఖినో భవంతు.